ఇరాన్ పైన అటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఏకపక్షంగా అణ్వస్త్ర యుద్ధం ప్రారంభించింది. అది కేవలం అది 3 దేశాలకే పరిమితం కాలే. అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క జీవన వృత్తి పైన దాడి చేసింది. అస్తకస్తం అయిపోయింది. మరోవైపు ఇరాన్‌లో ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం జరిగిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగినటువంటి యుద్ధ వినాశకర ప్రయోగం. ఈ సందర్భంలోనే భారతదేశం ప్రపంచం అంత పెద్దది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ప్రపంచానికి ఆ భారతదేశం అంటే చాలా గుర్తింపు ఉంది. నేనే స్వయంగా అటు రష్యాకి, వియత్నాంకి, క్యూబాకి, ఇటలీకి, చైనాకు పోయినప్పుడు ప్రజలతో కలిస్తే వాళ్ళంతా ఈ భారతదేశం అని వచ్చి కౌగులించుకునేవాళ్ళు. ఇందిరాగాంధీ, హరాషో, పేష్ అని చెప్పేవాళ్ళు. అంత గర్వంగా ఉండేటువంటి మన భారతదేశం. ఈ సమయంలో మన పర్సనాలిటీని, భారతదేశాన్ని, ఔన్నత్యాన్ని ఉపయోగించుకొని ప్రపంచ శాంతి కోసం, యుద్ధ నివారణ కోసం మోడీ గారిని ప్రయత్నించుంటే, ప్రధాని మోడీ ప్రయత్నించుంటే మన భారత ఔన్నత్యం పెరిగుండేది. మోడీ గౌరవం పెరిగుండేది. మోడీ గౌరవం పెరిగిందంటే భారతదేశ గౌరవం పెరుగుతుంది. మన ప్రజలందరికీ మనకు కూడా గర్వంగా ఉండేది. కానీ అన్ని అవకాశాలు ఉండి, ప్రతిష్ట ఉండి, ప్రతిష్టాత్మకమైన భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి మోడీ గారు చాలా అసమర్థంగా ప్రవర్తించారు. భారతదేశం ప్రపంచ గుర్తింపు లేకుండా చేశారు. ఆయన అన్ని దేశాలు తిరుగుతున్నాడు. భారతదేశ రాష్ట్రాల కన్నా ఎక్కువ రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్నాడు. అని తిరిగేవాడికి ఆ మాత్రం స్పందన ఉండదా? ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు? ఎందుకు భారత ప్రతిష్ట దిగజార్చారు? ప్రపంచం భారతదేశం దిగాల్చడం చాలా బాధాకరం. ఇలాంటి విషయాలు చూసినప్పుడు పౌరులకందరికీ కూడా అవమానం కలిగిస్తుంది. ఇప్పటికైనా చొరవ చూసే ప్రయత్నం చేయాలి తప్ప ఒకళ్ళకి ఒడిగి మడిగి ఉండాల్సిన పని లేదు. భారతదేశం పెద్దది. ట్రంప్‌కు అణువుగా బానిస కూడా బతికే వరకు ఎందుకు వచ్చింది? ఏం ట్రంప్ మీద ఆధారపడి ఉంటావా? దేశం ప్రపంచం అంతా తిరగబడతావంటే ఇది ఒక బానిస వైఖరి మార్చుకోకపోతే మన భారతదేశ ప్రతిష్ట మొత్తం దెబ్బతింటది. నేను విచారం వ్యక్తపరుస్తున్నాను.